మహాభారతం అనగానే పాండవులు కౌరవుల మధ్య జరిగే కురుక్షేత్ర యుద్ధం. కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన గీతోపదేశం అందరికీ గుర్తొచ్చేది ఇదే. సినిమాల్లో సీరియల్స్లో చూపేది కూడా ఇదే. అసలు ఈ మహాభారతం ఎవరు రాశారు, ఎందుకు రాశారు అనే విషయానికి వస్తే, ఈ భారతాన్ని రాసింది వ్యాస మహర్షి. ఇది కేవలం కథ మాత్రమే కాదు, ఒక మనిషి జీవితాన్ని నిర్దేశించే ఒక మహాకావ్యం. దేవుణ్ణి నమ్మే వాళ్లకు నమ్మని వాళ్లకు ఎవరి జీవితంలోనైనా ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. దీనిని దేవుడు అనే కాన్సెప్ట్లో కాకుండా ఒక సబ్జెక్ట్లా తీసుకుంటే మహాభారతాన్ని మించిన గైడెన్స్ ఇంకొకటి ఉండదు. మహాభారతంలో కేవలం పాండవులు కౌరవుల యుద్ధం మాత్రమే కాదు, ధర్మం అధర్మం న్యాయం అన్యాయం మధ్య యుద్ధాన్ని చూపిస్తుంది. అసలు ఈ రోజుల్లో ధర్మరాజుల ధర్మంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? జల్లెడేసి వెతికిన ఒక్కరు కూడా కనిపించరు. ఈ రోజుల్లో ఇలా ఉంటేనే నడుస్తుంది, లేదంటే మనల్ని ముంచేస్తారు అనుకుంటూ అందరూ ముఖాలకి మాస్కులు వేసుకొని జీవించేవారే. అయితే ఇప్పుడు ధర్మం పనికిరాదా అంటే అధర్మం ఎక్కువ కాలం సాగదు అని మాత్రం చెప్పవచ్చు. మరి ధర్మాన్ని ఎలా పాటించాలి? అధర్మాన్ని అణిచివెయ్యగా యుగ యుగాన జగములోన పరిపరి విధాల్లో విద్వవించే విక్రమ విరాట్ రూపమతడే. స్వధర్మాన్ని పరీక్షించగా సమస్తాన్ని ప్రక్షాళించగా సముద్భవించే అవతారమిదే కల్కి అవతారం. అంటే ఇది వరకు అధర్మాన్ని అణిచివేసే వాళ్ళు ఎవరూ లేరా అంటే, అవన్నీ తెలుసుకోవడం కోసం మహాభారతం చదవాలి. ధర్మం ఎలా ఉంటుందో చూపిస్తుంది. మారుతున్న పరిస్థితులను బట్టి క్షణికావేశాల్లో నిర్ణయాలు తీసుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్న మీలో కొంతమందికి పరిస్థితులను బట్టి ఎలా నిర్ణయాలు తీసుకోవాలో మహాభారతం చెబుతుంది. అనుబంధం, ప్రేమ, ద్వేషం, స్నేహం, కపటం, త్యాగం ఇవన్నీ మహాభారతంలో కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఈ రోజుల్లో సమస్యలు లేనివారు ఎవరూ లేరు, ఉన్న దాంట్లో సంతృప్తి చెందేవారు ఎవరూ లేరు. అందరికీ ఏదో కావాలి, ఇంకేదో సాధించాలి, ఉన్నతంగా ఉండాలి, కానీ ఉన్న దాంట్లో మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు లేని దానికోసం ప్రాకులాడే వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి తెలియాలి అంటే మహాభారతం చదవాలి. ఇది చదివితే మనలో నిర్ణయ శక్తి పెరుగుతుంది. సమస్యల నుండి ఎలా ఎదుర్కోవాలి, మానసికంగా బలంగా ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు. 3 ముక్కల్లో చెప్పాలి అంటే మహాభారతం చదవడం అంటే మనిషి జీవితం మొత్తం అర్థం చేసుకోవడం, మనలో ధర్మాన్ని పెంచుకోవడం, తప్పుల నుండి నేర్చుకోవడం. దానికి మహాభారతమే ఎందుకు చదవడం? చాలామంది మోటివేషన్ స్పీకర్లు ఉన్నారు కదా, లైఫ్ కోచ్లు ఉన్నారు, వారు మనల్ని ముందుకు నడిపిస్తారు కదా. మన తప్పులు మనకు తెలుసు కదా. ఎప్పుడో జరిగిన మహాభారతంలో వాళ్ళు చూసిన తప్పులు, వాళ్ళు చేసిన తప్పులు ఇప్పుడు మనం తెలుసుకొని ఏం చేయాలి అనే ప్రశ్నలు చాలామందికి వచ్చి ఉండవచ్చు. వీటన్నింటికి ఆన్సర్ తెలియాలి అంటే మీ టైంలో కొద్ది నిమిషాలు మన మహాభారతం సిరీస్ పై పెట్టండి. మీ జీవితంలో ఖచ్చితంగా మార్పులను చూస్తారు. మన మహాభారతం సిరీస్ మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్ తేజ సైనింగ్ ఆఫ్.